కొందరికి మటన్ కర్రీ అంటే ఇష్టం. మరి కొందరికి చికెన్ కర్రీ అంటే ఇష్టం. అందులో మీకేం కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే చికెన్ కర్రీ అంటే పిచ్చి ఇష్టం. అదేంటో కానీ మటన్ తింటే హెల్త్‌కు మంచిది, చికెన్ తింటే హెల్త్‌కు మంచిది కాదంటారు. కానీ ఎందుకో ఏమో చెప్పలేం కానీ చికెన్‌కే ఎక్కువ తినాలనిపిస్తుంది. మటన్ తిన్న అంత సాటిస్ఫాక్షన్ అనిపియదు కానీ చికెన్ తింటే మాత్రం సాటిస్ఫాక్షన్ లెవెలే వేరే ఉంటుంది. మా ఇంట్లోనేమో అందరికంటే రివర్సు. నాకు మా చిన్నోడికేమో చికెన్ కర్రీ కావాలి. మా పెద్దోడికేమో మా హస్బెండ్‌కేమో మటన్ కర్రీ కావాలి. అలా అని మా పెద్దోడు ఎక్కువ మటన్ తింటాడని కాదు. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇష్టంగా తింటాడు. రియల్ గా చెప్పాలంటే మా ఇంట్లో మటన్ తినేదానికంటే చికెన్ తినేదే ఎక్కువ. మటన్ అసలు సరిగా తీసుకురాడు. నెలలో ఒక్కసారి తింటామో లేదు. చికెన్ తోని ఎన్ని వెరైటీలు చేసినా కానీ కూడా ఒక పట్టు పట్టాల్సిందే అనిపిస్తుంది. అప్పుడప్పుడు చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. చికెన్ ఫ్రై చేసిన, చికెన్ కర్రీ వండినా, చికెన్ బిర్యానీ చేసిన ఏదైనా ఇంకా ఇష్టంగా తింటాను. అసలు అమ్మో ఈ చికెన్ గోల్ ఏంటమ్మో తల్లో అని అనుకుంటున్నారా? చికెన్ కర్రీయే కాదండో బిర్యానీ కూడా చాలా చాలా ఇష్టం నాకు. ఏంటమ్మా తల్లి ఎప్పుడు ఇది ఇష్టం అది ఇష్టం అనే చెప్తూ ఉంటావా? నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ లో ఇవి అని చెప్పడంలో తప్పైతే ఏం లేదు. అలాగా మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. అలాగే చికెన్ కర్రీ ఉందంటే దాంట్లోకి అయితే బగారా రైస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అది కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా దాని కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. వేడి వేడి రైస్, వేడి వేడి చికెన్ కర్రీ 2 టైమ్స్ అయితే ఫుల్ గా లాగించేశాను. ఆగండి వీడియో అలానే చూసేళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.